అందంగా కనిపించాలనుకోవటం వేరు. పవర్‌ఫుల్ పర్సనాలిటీని నిర్మించుకోవటం వేరు. ఈ మోడ్రన్ డేస్‌లో కాలేజ్‌కెళ్ళే అమ్మాయిలు చాలా కలలు కంటారు. స్టూడెంట్ లైఫ్ చాలా ప్రెషియస్. ఆ లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా డ్రీమ్స్‌ని రీచ్ అవ్వాలి అంటే ఈ వీడియో చూసేయాల్సిందే. అవసరానికి, కోరికకు తేడా తెలుసుకోండి. చూడటానికి బాగుంది గదా అని అవసరం లేకపోయినా తీసుకోవద్దు. మీ దగ్గర ఈ పాటికే పదుల సంఖ్యలో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. ఇంకొకటి తీసుకోవటంలో అర్థం లేదు. ప్రస్తుత కాలంలో కొత్త విషయాలు తెలుసుకోవటం, కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా అవసరం. వాటికి సంబంధించి ఖర్చు పెడితే మీ ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇక స్టడీస్‌కొస్తే కేవలం మార్క్స్ కోసమో, డిగ్రీ కోసమో లేదా సర్టిఫికేట్ కోసమో కాలేజీకి వెళ్ళాలనుకోవద్దు. మీ ఫ్యామిలీలో గొప్పగా సంపాదించే వాళ్ళల్లో మీరే ఫస్ట్ ఉండాలి అన్న ఫీలింగ్‌తో చదవాలి. మీ ఫ్యామిలీ హిస్టరీలో మీరే ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి. మీరు ఎంత సీరియస్‌గా తీసుకుంటే మీ చదువుని, అంత పెద్ద మార్పు మీ జీవితం, మీ ఫ్యామిలీ చూస్తుంది, ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఇక చదువు మాత్రమే కాదు, పరిచయాలు కూడా మీ ప్రపంచాన్ని పెద్దయి చేస్తాయి. బయటకు వెళ్ళండి. వర్క్‌షాప్స్‌లో పార్టిసిపేట్ చేయండి. కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వండి. గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయండి. కమ్యూనిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వండి. మీకు తెలిసిన సర్వీస్ చేయండి అక్కడ. కొత్త విషయాలు నేర్చుకోండి. డైవర్స్ టాపిక్స్ అంటే వైవిధ్యమైన విషయాలని వెతికి తీయండి. వాటి ద్వారా మీలో బ్రాడ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. అందం అన్నం పెట్టదు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన సామెత. కానీ దీన్ని యాక్సెప్ట్ చేసే అంత మనస్సు ఈ వయసులో ఉండాలి మీకు. మన ఔటర్ అపియరెన్స్ కంటే కూడా మన పొలైట్ బిహేవియరే మనకి ఎక్కువ అవకాశాలను తెచ్చిపెడుతుంది. అందంగా ఉండొచ్చు. అందంగా ఉండాలనుకోవటంలో తప్పు లేదు. కానీ మన ప్రవర్తన ఎదుటివారి లిస్ట్ ఆఫ్ పీపుల్‌లో మనల్ని యాడ్ అయ్యేటట్లు చేస్తుంది. ఫేస్‌లో ఎప్పుడు కూడా ఒక చిరునవ్వు క్యారీ చేయండి. ఐ కాంటాక్ట్ కళ్ళల్లో చూసి మాట్లాడటం అలవాటు చేసుకోండి. దీని ద్వారా కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం అలవాటవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఎదుటివారు వాళ్ళు చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా వింటున్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. ఇంకొకటేంటంటే ఎప్పుడైనా విమర్శించాల్సి వచ్చినప్పుడు అందరిలో వాళ్ళని విమర్శించొద్దు. ఒక్కరిగా ఉన్నప్పుడు అది కూడా ఇలా చేస్తే బాగుండేది అన్నట్లుగా ఒక కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఇతరుల టైంని రెస్పెక్ట్ చేయండి. ఒక ఫోన్ చేసేటప్పుడు కానీ, లేదా కలవాలి అనుకున్నప్పుడు కానీ, ఈజ్ ఇట్ రైట్ టైమ్ అని అడిగి చేయటం మర్యాద. ఇలాంటివన్నీ కూడా చదువుతో పాటు సంస్కారం అంటారు కదా! ఆ మేనర్స్ అన్నీ కూడా మీకొచ్చేస్తాయి ఈ ఏజ్‌లో. ఫైనాన్షియల్ స్కిల్స్ నేర్చుకోండి. డిజిటల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయండి. గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే కంటే ఏదైనా ఒక డిజిటల్ ప్రోడక్ట్‌ని సేల్ చేయటానికి ట్రై చేయండి. రైటింగ్ స్కిల్స్ నేర్చుకోండి. అంటే కంటెంట్ రైటింగ్ కానీ, లేదా బుక్ రైటింగ్ కానీ ఏవైనా సరే. ఏదైనా ఒక చిన్న పని స్టార్ట్ చేయండి. దాని ద్వారా సంపాదించటం అలవాటు చేసుకోండి. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ వైల్ ఎర్నింగ్ 2 ఇంపార్టెంట్. ఇవి ఎంతైనా కూడా మీ సంపాదన ఇచ్చినంత స్వేచ్ఛ, ఇచ్చినంత కాన్ఫిడెన్స్ ఇక ఏది ఇవ్వదు. ఇది అద్భుతం ఈ ఎక్స్‌పీరియన్స్. ఇది మీరు ఎక్స్‌పీరియన్స్ అయితేనే దాన్ని టేస్ట్ చేయగలరు. మీరెళ్ళే ప్రతి చోట, మీరు ఫేస్ చేసే ప్రతి సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి నేర్చుకోండి.
ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందరి అప్రిషియేషన్స్ కూడా అవసరం లేదు. మీకు తెలియాలి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు వినాలి, కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు తెలియకుండానే మీ పర్సనాలిటీని డెవలప్ చేస్తాయి. ఈ యొక్క నేచర్ మిమ్మల్ని యునిక్గా నిలబెడుతుంది. సో ఇవన్నీ చిన్న విషయాలే, కానీ లైట్గా తీసుకోవద్దు. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం, ఆ ప్రయత్నం ద్వారా వచ్చిన రిజల్ట్ అక్యూములేట్ అవుతూ వస్తుంది. స్టూడెంట్ లైఫ్ అంటే నవ్వులు, పువ్వులు, కొత్త అనుభవాలు, కొత్త విషయాలు, ఇలా అన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. స్టూడెంట్ లైఫ్లో మీరు చేసిన పనులే రేపు మీ ఫ్యూచర్లో సక్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఇస్తాయి. అలా ఆ సక్సెస్ కోసము, అలా ఫ్యూచర్ సక్సెస్ కోసము ఇది పవర్ఫుల్ టైం అనమాట ఈ స్టూడెంట్ లైఫ్. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.